పాలు నెయ్యి సంతృప్తిగా తినడం వల్ల ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు. శ్రీ బ్రహ్మ ముహూర్తము నందు నిద్ర నుండి మేల్కొనవలెను. ఉదయం సాయంత్రం సమయం నందు స్నానం ఆచరించవలెను. మలమూత్ర మార్గములను పాదములను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకొనవలెను. నిత్యం శిరస్సు, ముక్కు, పాదములు యందు తైలమును ఉపయోగించుకొనవలెను. వెంట్రుకలు గోర్లు 15 రోజులకు 3 సార్లు హరించవలెను. పితృ దేవతలకు పిండం ప్రదానం చేయు వాడుగా ఉండవలెను. భయం లేకుండా ధైర్యవంతునిగా ఉండవలెను. భయము కలుగుటచే రోగములు ఉద్భవించును. గొడుగులు, తలపాక, కర్ర సహాయంగా ఉంచుకునుము. కొండలు సంచారం లేని ప్రదేశములు నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు. కానికి శ్రమ చేయుటకు ముందు శరీరంకు విశ్రాంతి ఇవ్వవలెను. ఆలోచనలతో భోజనం చేయరాదు. సకాలం నందు భోజనం చేయవలెను. అజీర్ణం చేయుట, తినిన వెంటనే మరలా తినుట వలన గ్రహణ వ్యాధికి కారణం అగును. కాలం కాని కాలం నందు ఆహారం తీసుకోవడం వలన జఠరాగ్ని చెడును. అన్ని రకాల రుచులు అనగా తీపి, చేదు, కారం, వగరు, పులుపు, ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకొనవలెను. ఎల్లప్పుడూ ఒకే రుచి తీసుకోవడం బలహీనతకి కారణం అగును.